పెనుమాకలో కత్తితో హల్చల్ చేసి ఓ వ్యక్తిని బెదిరించిన ఉండవల్లికి చెందిన నిందితుణ్ణి తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సిఐ వీరేంద్రబాబు మీడియాకు వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ అండి. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రి సుమారు 11:30 టైంలో ఒక వ్యక్తి మారణాయుధాలు అనుమతులు లేకుండా మారణాయుధాలు కలిగి ఉన్నాడనే ఉద్దేశం అనే ప్రజలకి భయభ్రాంతులకు గురి చేయడం, అలాగే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనే ఇష్యూ మీద మాకు ఈరోజు మార్నింగ్ ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అందులో ఉండవల్లికి చెందినటువంటి పరంజ్యోతి అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందినటువంటి ప్రదీప్ చంద్ అనే వ్యక్తి మారణాయుధాలతో బెదిరించాడని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాము. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అయితే ఈ పరంజ్యోతి అనే వ్యక్తిని ఈ ప్రదీప్ అనే వ్యక్తి ఒక సుమారు 23 ఇంచుల పొడవలైనటువంటి ఒక మారణాయుధంతో అతన్ని చంపేస్తానని చెప్పేసి బెదిరించడం, అలాగే చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అదే విషయాన్ని వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. అదే ఆ యొక్క వీడియోని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు అతన్ని ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే అతని దగ్గర మాకు 2 మారణాయుధాలు లభించాయి. అందులో 2 ఆయుధాలు కూడా ఆర్మ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చేటువంటి ఆయుధాలు. వీటికి అతను కలిగి ఉండడానికి ఎటువంటి అనుమతులు లేవు. అలాగే వీటిని అతను ఉపయోగించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలకి అసౌకర్యం కలిగించి కంప్లైంట్ని బెదిరించడం జరిగింది. కాబట్టి వాటిని మేము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాటిని అతను అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రదీప్ చంద్ అనే వ్యక్తి ఉండవల్లిలో ఉన్నాడు. ఇతను హ్యాబిచువల్ అఫెండర్. గతంలో ఇతని మీద 3 కేసులు నమోదై ఉన్నాయి తాడేపల్లి పోలీస్ స్టేషన్లోనే. ఇది 4th కేసు. ఇతని మీద మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇతన్ని కంట్రోల్ చేయడానికి చట్టపరమైన చర్యలన్నీ కూడా ఇతని మీద తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గతంలో ఉన్నాయి కేసెస్, 3 కేసెస్ నేను చెప్పాను. ఆల్రెడీ 3 కేసెస్ ఉన్నాయి ఇతని మీద. ఇది 4th కేసు ఇతని మీద. అది మా ఉన్నతాధికారులని మేము తీసుకొని దాని మీద మేము చర్య తీసుకుంటాం. కంప్లైంట్ చెప్పాను కదా, పరంజ్యోతి అతను దగ్గర నుంచి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాని మీద వీడియోగ్రఫీ కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీడియోగ్రఫీ మీద మేము ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం. మోటివ్ వాళ్ళిద్దరి మధ్య కొంత మనస్పర్ధలు ఉన్నాయి. బోత్ ఆర్ పర్సన్స్ తెలిసిన వాళ్ళే. గతంలో వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయి. నిన్న అతను ఒక విషయం గురించి అతను ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసిన విషయంలో వాళ్ళిద్దరి మధ్య వాదోపవాదం జరిగితే అతను దగ్గరికి పిలిపించుకొని అతను ఉన్న ప్లేస్కి వెళ్ళేసి ఈ ఆయుధాలతో బెదిరించడం జరిగింది. ఏదైనా కూడా అటువంటి మారణాయుధాలతో తిరిగి ఉండడం, కలిగి ఉండడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం, ప్రజాభంగానికి శాంతిని ఇబ్బందులు కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.